విష్ణు భగవానుని అమృత ధ్యాన స్వరూపం. సౌనకాది మహామునులారా, స్వయంభువ మనువాదిగా ఎందరో మహామునులు నిరంతరం వ్రత, యమ, నియమ, పూజ, స్తుతి, జపసహితంగా నిరతులే ఉండి శ్రీహరిని ధ్యానిస్తుంటారు. వారు ధ్యానించే విష్ణు భగవానుడు దేహేంద్రియ, మనోబుద్ధ్యహంకారములు లేనివాడు, రూపరహితుడు. ఆయన పంచభూతములచే అసంబద్ధుడు. అతడే అన్ని ప్రాణులకు స్వామిగా, అందరినీ బంధనాలలో ఉంచి నడిపించే నియంతగా, జగత్ప్రభువుగా విశ్వాన నెలకొని ఉన్నాడు. ఆయన చైతన్యరూపుడే కాని నిరాకారుడు. ఏ ఆసక్తి లేనివాడైనా అందరి ఆసక్తులను తెలుసుకొనగలడు. అందరు దేవతల చేత పూజింపబడు మహేశ్వరుడు ఆయనే. తేజః స్వరూపుడై సత్వరజస్తమోగుణ భిన్నుడై కర్తృత్యాదశూన్యుడై వెలుగొందువేల్పు విష్ణువు. ఆయన వాసనారహితుడు, శుద్ధుడు, సర్వదోషరహితుడు, పిపాసావర్జితుడు, శోకమోహాదులకు బహుదూరుడు. జరమరణాలు ఆయనకుండవు, మోహము ఆయననంటదు. సృష్టిగాని ప్రళయంగాని ఆయనకు లేవు. శ్రీహరి సత్యస్వరూపుడు, నిష్కల పరమేశ్వరుడు, నామరహితుడు, జాగ్రత్ స్వప్న సుషుప్తిరహితుడు. అవస్థాదులకు అధ్యక్షుడు, శాంతస్వరూపుడు, దేవాధిదేవుడు ఆయనే. జాగ్రదాది మన అన్ని అవస్థలలోనూ ఉండేవాడు, నిత్యుడు ఆయనే గాని ఆయన మాత్రం కార్యకారణరహితుడు. అందరికీ అందరి ద్వారా కనిపించే మూర్తస్వరూపుడు, సూక్ష్మతమ స్వరూపుడు శ్రీహరి. అంటే కొండకంటే పెద్దవానిగాను, చీమకంటే చిన్నవానిగాను కనబడగలడు. జ్ఞానదృష్టి గల కర్ణేంద్రియానికి వినబడగలడు. జ్ఞానులకు విజ్ఞానము, దివ్యదృష్టి గలవారికి పరమానంద స్వరూపము ఆయనే. విష్ణువును కనుగొనడానికి మామూలు జ్ఞానం చాలదు. తురియ అనగా అత్యుత్తమ జ్ఞానం ఉన్నవాడికి ఆయన పరమాక్షర స్వరూపం తెలుస్తుంది. అన్ని ప్రాణుల ఆత్మస్వరూపుడు, సాక్షాత్ కళ్యాణ స్వరూపుడు, శివమునిచ్చువాడు, వికారహీనుడు, వేదాంతవేద్యుడు, వేదాంతవేద్యుడు, వేదరూపుడు, ఇంద్రియాతీతుడు, భూతేశ్వరుడు, శబ్ద రూప రస స్పర్శ గంధాల నెడి పంచతన్మాత్ర రహితుడైన అనాది బ్రహ్మము ఆయనే. ఈ శ్రీ మహావిష్ణువే పరమయోగి, పరమహంసల ద్వారా సంపుటిత బ్రహ్మరంధ్రంలో అహం బ్రహ్మస్మి అనే భావానికి మూలమై పరిజ్ఞానమాత్రుడై ఉంటాడు. జితేంద్రియుడై ఈ జ్ఞానాన్ని పొంది హరిని చూడగలిగిన ఏ మానవుడైనా పరబ్రహ్మ స్వరూపుడు కాగలడు. ఇక విష్ణుని అనగా నా యొక్క మూర్తధ్యాన స్వరూపమును వినిపిస్తాను అంటూ విష్ణువిలా వినిపించాడని సూతమహర్షి సౌనకాది మహామునులకు చెప్పసాగినాడు. విష్ణువు కోటి సూర్య ప్రభాసంపన్నుడు, అద్వితీయ జయశీలుడు, కుందపుష్పగోదుగ్ధ సమాన ధవళవర్ణుడు. మోక్షాన్ని కోరుకునే మునీశ్వరులు ఇట్టి స్వరూపంలోనున్న శ్రీవారిని ధ్యానిస్తారు. ఆ స్వరూపం అత్యంత సుందరం. విశాలమైన శంఖంతో, సహస్ర సూర్యప్రభాకలితమై ప్రచండ జ్వాలామాలతో చుట్టబడిన ఉగ్రరూపం గల చక్రంతో, శాంత స్వభావం ప్రస్ఫుటమగుచున్న సుందరవదనంతో, రక్షణకే పుట్టినట్లుగా చేతిలో సిద్ధంగా నున్న గదతో విరాజిల్లే రూపమిది. ఈ శ్రీ మహావిష్ణువు రత్నములతో దేదీప్యమానమైన బహుమూల్య కరీటాన్ని ధరించి ఉంటాడు. కమలాన్ని ధరిస్తాడు. వనమాలధారియే సమాన భుజస్కంధాలతో, స్వర్ణభూషణాలతో, శుద్ధ వస్త్రధారియే, విశుద్ధ దేహం సుందరకాంతులీనుచుండగా వెలుగులను విరజిమ్ముతూ సర్వకల్యాణకారకమైన కమలంపై నిలబడి ఉంటాడు. శ్రీ మహావిష్ణువు స్వర్ణమయ శరీరుడై సుందర హారాలతో, శుభంకర భుజకీర్తులతో, రత్నకంకణ కేయూరాలతో అలంకరింపబడి తన కాంతిలో అవి మెరుస్తుండగా కౌస్తుభమణి ఒకవైపు, లక్ష్మీదేవి మరొకవైపు ఒదిగియుండగా శోభాయమాన నేత్రాలలో కరుణ తొణికిసలాడుతుండగా వెలుగులు విరజిమ్ముతుంటాడు. అనిమాది గుణసహితుడై జగత్సృష్టి సంహారాలను కావిస్తుండే శ్రీ మహావిష్ణువు మునులకు, దేవతలకు, దానవులకు కూడా ధ్యానగమ్యుడు, అత్యంత సుందరుడు. బ్రహ్మాది దేవతల నుండి సమస్త ప్రాణివర్గం యొక్క హృదయాలలో శ్రీహరియే ప్రాణమై వెలుగుతుంటాడు. సనాతనుడు, అవ్యయుడు, అన్నిటినీ అందరినీ మించిన కృపాళువు, ప్రభువు, నారాయణుడు, దేవాధిదేవుడునైన శ్రీహరి మకరాకృతిలోనున్న కర్ణకుండలాలతో శోభిల్లుతుంటాడు. ఆయనే దుఃఖ వినాశకుడు, పూజకు అర్హుడు, మంగళమయుడు, దుష్ట సంహారకుడు, సర్వాత్ముడు, సర్వస్వరూపుడు, సర్వత్రగామి, భక్తుల సర్వగ్రహ దోష నివారకుడు నైన భగవంతుండు.
ఆయన నఖాల నుండి చల్లని వెన్నెలలు కురుస్తున్న అనుభూతి కలుగుతుంది. సుందరములైన వేళ్ళు వేణువాదకుని వేళ్ల వలె మృదువుగా వెలుగ్గా ఉంటాయి. జగత్తుకే శరణ స్థలం జగన్నాథుడైన విష్ణువు. అందరికీ సుఖమునిచ్చు సంకల్పం, శక్తి ఆయనకున్నవి. సమస్త అలంకారాలచే అలంకృతుడై ఆభూషణాలే తమ పుణ్యాన్ని చూసుకుని మురిసి మెరిసిపోతుండగా, సుందర దేహమంతటా చందనపు పూత చల్లటి అందాన్నిస్తుండగా, సౌమ్య రూపుడై సర్వదేవసమన్వితుడై నేనే అందరిలో నివసించి రక్షించు వాసుదేవుడను అనే భావనతో భాసించువాడు శ్రీ మహావిష్ణువు. అందరి భావనలలో ఉండేది కూడా ఆ వాసుదేవుడే. సూర్యమండలంలో వెలుగుతూ అగ్నిలో మండుతూ కనిపించేది కూడా ఆయనే. ఇట్టి స్వరూపమున్న విష్ణుభగవానుని ధ్యానించు మానవులు పరమగతిని పొందగలరు. ప్రాచీన కాలంలో యాజ్ఞవల్క్య మహర్షి ఈ విష్ణు స్వరూపాన్నే ధ్యానించి ధర్మోపదేశకర్తృత్వార్హత పొంది స్మృతికారునిగా చరిత్రలో నిలిచిపోయాడు. ఈ అధ్యాయాన్ని శ్రద్ధగా చదివిన వారికి కూడా పరమగతి ప్రాప్తిస్తుంది. అధ్యాయాలు 91-92